నవ్వుకుంటున్నారు. మీరు అసెంబ్లీలో మాట్లాడే మాటలు వింటుంటే బయట ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ రోజు మీకు సిగ్గు అనిపించట్లేదా? ఈ రోజు పార్లమెంట్ లో కనీసం మన తెలంగాణ అనే ఒక పదాన్ని కూడా వినలేని పార్లమెంట్ ముందు మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదా? కొట్లాడాల్సిన అవసరం లేదా? సార్ ఒక మాట, ఇప్పుడు మీకు నెంబర్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అనేది వాళ్ళ క్వశ్చన్. ఒకసారి మన వెంకట్ గారు ఒక్క మాట సతీష్ అన్న, ఇప్పుడు ఇందాక మీరు చాలా బాగానే చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే పార్లమెంట్ దాకా రమ్మని తర్వాత కానీ ప్రతిపక్ష నాయకులు హోదాలో ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పారు. అదన్న అట్లయినా తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. మీరు కేసీఆర్ అయితే మేము ప్రిపేర్ కాలేదంటారు. మీరు మీతో అయ్యేది అసలు మీరు కేసీఆర్ గారు రేంజ్ అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు చాలా ఎక్కువ. సతీష్ గారు, ఇది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాల్సి ఉంటది. ఎవరి స్థాయి ఏంటనేది క్వశ్చన్ కాదు కదా. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు లేదు ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా అసెంబ్లీ ఎవరి ఆయన స్థాయిని బట్టి అవగాహన నాయకులు అయితే వస్తారండి. తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మీకు ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, ఇంటాలరెన్స్ ఉంది, అది వేరే విషయం. కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదా? తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చేటోళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున కొట్లాడండి. మీరు ఎవరు వద్దంటారు? సతీష్ ఒక మాట, కొట్లాడే తత్వం అని చెప్పి 10 సార్లు చెప్తున్నారు. ఒక మాట చెప్తున్నా, నల్ల చట్టాల మీద కొట్లాడారా, నోట్ల రద్దు మీద కొట్లాడారా, జీఎస్టీ మీద కొట్లాడారా, లేకపోతే ఆర్టీఐ సవరణ చట్టం మీద కొట్లాడారా, రాష్ట్రపతి ఎలక్షన్స్లో కొట్టారా, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో కొట్లాడారా, 2014 సంబంధించిన ఏదైతే ఇది రాజ్యసభలో ఎన్డీఏకి ఏది మన సపోర్ట్ ఇచ్చే విషయంలో కొట్లాడారా, అవిశ్వాస తీర్మానం మీద కొట్లాడారా, ఆర్టికల్ 370 మీద కొట్లాడారా, ట్రిపుల్ తలాక్ మీద కొట్లాడారా? శ్రవణ్ కుమార్ గారు ఇవాళ అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు మీ ముఖాలకి మేము చాలు, కేసీఆర్ గారు అవసరం లేదు అన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉన్నాయి వీళ్ళెవరూ ఆయన సీనియారిటీలో ఆయనకి సరితూగకపోవచ్చు. బట్ ఆయన అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని విలువాల్సిన బాధ్యత ఉంటుంది. బహుశా కేసీఆర్ లెవెల్కి కానీ కేసీఆర్ స్ట్రాటజికల్గా చూసినా కానీ ఏ విధంగా చూసినా అంటే నేను వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా వీళ్ళు సరితూకపోవచ్చు. కానీ వచ్చి బాధ్యత నిర్వర్తించుంటే రేపు వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అంటే మన లాంటి వాళ్ళు అడిగే వాటికి నోరు మూసినట్టుగా ఉంటుంది. దాంతోపాటు నిజంగా కూడా నా ఉద్దేశంలో కానీ మా తెలంగాణ అభిమానించేలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నిర్లక్ష్యం చేయబడుతుంది, తెలంగాణ భావజాలానికి దూరం వెళ్ళిపోతుంది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మన అందశ్రీ గారి పాటతో సహా నుంచి చెప్తూనే ఉన్నాను. అదే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉంటే వీళ్ళకు కొంచెం వీళ్ళ ఆటలు సాగడానికి కానీ వీళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నోటికి వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఈరోజు మాట్లాడినట్టుగా మాట్లాడకుండా వాళ్ళని కట్టడి చేయడం కోసమైనా తెలంగాణ భావజాలను కాపాడాల్సిన ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో ఖచ్చితంగా వాకౌట్లు గీకౌట్లు చేయకుండా నిజంగా కూడా కూర్చొని ఉంటే నిజంగా కూడా తెలంగాణకి తగిన న్యాయం జరుగుతుంది. వెంకట్ గారు సార్ ఒక విషయం అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఈరోజు లేట్గా వచ్చారు. మన స్కూల్స్లో స్టూడెంట్ ఏదైనా కావచ్చు కాక తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నప్పుడు కొన్ని విషయాలని డిలే కూడా చేసుకుంటాం. మేమేమన్నా ఆయన పర్సనల్ విషయాలు టార్గెట్ చేయడం ఉద్దేశం కాదు. కానీ ఫ్యాన్స్ అంటే ఇంటి నిండా వారు లేట్గా రావడం ఒక ఎత్తు, నేను వచ్చాను కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనుకొని చెప్పి ఏది ఆల్రెడీ మాట్లాడే అంశాలనే రిపీటెడ్గా కేసీఆర్ గారు అనే అంశం పాయింట్కి వచ్చినప్పుడు కేసీఆర్ గారు మీకు అవసరం లేదు మేము చాలు అనేది కేటీఆర్ గారు వ్యాఖ్య. మరి అట్లాంటప్పుడు ప్రతిపక్ష నేతగా ఆ హోదాను తీసేయండి, మరి తీసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, అసెంబ్లీల మీద మీకు గౌరవం లేదు, చట్టసభలో మాటల మీద మీకు గౌరవం లేదు, ఇప్పటివరకు కనీసం రాలేదు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎట్లాగో ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు, అప్పుడు మీరు ప్రజల తరపున కొట్టడానికి వీలు కాలే. మరి ఇప్పుడు కొట్టడానికి వీలు ఉంది కదా, కొట్లాడండి, బయటకు వచ్చి కొట్లాడండి. మేము అవసరం లేదు అని చెప్పి గజ్వేల్ ప్రజలు కూడా అనుకుంటే అయిపోతుంది. కేసీఆర్ గారు మాకు అవసరం లేదని చెప్పి ఓట్లేసి గెలిపించారు కదా. ఎట్లా ఇప్పుడు ఒక మాట స్థాయి గురించి మాట్లాడుతున్నారు. కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారండి మీరు? కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారు మరి మీరు? మీకు మాకు చాతన అయితే లేదు, మా వల్ల కాదు అని వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అధికారం ఉంటేనా అన్న, అధికారం ఉంటేనేనా కేసీఆర్ గారు? అధికారం లేకపోతే కేసీఆర్ గారు లేరా? ఉద్యమ పార్టీ నుంచి వచ్చారు, ఈ తెలంగాణ సాధించారు, జాతి పిత, మహాపిత, గొప్ప పిత, ఈ పిత ఆ పిత అని చెప్పి మీరు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో కూర్చోబెట్టి అధికారం ఉన్నప్పుడే నేను ఉంటా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉంటానని చెప్పడం అంటే ఈ దేశం ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో మీకు ఏం వాల్యూ ఉన్నట్టు? మరి పనికిరాని విషయం కాదన్నా, పనికిరాని విషయం కాదు అన్న. ఒక విషయం చెప్తున్నా వినండి, నా స్థాయి కాదని చెప్పి అనుకున్నప్పుడు గజ్వేల్లో పోటీ చేయాల్సి ఉండేది కాదు. మరి ఎందుకు పోటీ చేశారు? మరి ఒక్క విషయం విను,
నువ్వు ఒక్క విషయం విను. ఈ రోజు అది కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు పడ్డాయి, కొంత పంట నష్టం జరిగింది. దాని గురించి మనం అసెంబ్లీలో చర్చ పెడదామంటే మీరు తిరస్కరించింది. ఈ రోజు నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగ క్యాలెండర్ కానీ వాటి గురించి పెడదామంటే తిరస్కరిస్తారు. మీరు దేని గురించి మాట్లాడతారయ్యా? బయట జరిగేదేంటి? బయట నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కేంద్రం నుంచి బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష జరిగిందని చెప్పి ఒక్క మాట నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి వివక్ష జరిగింది, బడ్జెట్ లో వివక్ష జరిగింది అని చెప్పి దాని మీద తీర్మానించినప్పుడు మీరు కూడా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీలో దాని మీద తీర్మానం చేసినప్పుడు మీరు కూడా మాట్లాడేసిందే. డైవర్ట్ నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కొట్లాడాల్సింది తెలంగాణలో కాదు, ఢిల్లీలో కొట్లాడాలి. అసెంబ్లీలో తీర్మానం పెడితేనే దాని మీద ఎవరికి ప్రేమ ఉన్నట్టు ఎవరికి ప్రేమ లేనట్టు కనబడుతుంది కదా క్లియర్ కట్ గా. కేంద్రం వివక్ష చూపించిందండి సతీష్ గారు, కేంద్రం వివక్ష చూపించింది కదా, దాని మీద తీర్మానం చేద్దామని అనుకున్నాము. మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు? అంటే కేంద్రం చేసిన పనికి సమర్థించండి కదా. సార్ సతీష్ గారు ఒక మాట, సార్ సతీష్ గారు ఇప్పుడు ఆర్టీసీ సంఘాన్ని క్యాన్సిల్ చేసింది మీరు, ఆర్టీసీ సంఘాన్ని క్యాన్సిల్ చేసింది మీరు. సతీష్ గారు, రాజు మన వెంకట నాయక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మనం ఈరోజు అసెంబ్లీలో చర్చ ఏంటి? ఖచ్చితంగా యూనియన్ బడ్జెట్లో మనకు పేరు వినిపించలేదు, దాని మీద చర్చ చేద్దాం. తీర్మానం కూడా కాదు, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది, దీని మీద వీలైతే ఒక చర్చ చేద్దాం, అందరం ఓకే అనుకుంటే ఒక తీర్మానం చేద్దామని అన్నారు. అది దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు జరిగిన అనేక డిబేట్స్ని మనం ఈరోజు చర్చిస్తున్నాం. రాజు నాయక్ గారు ఉంటే ఒక్కసారి నేను మీతో మాట్లాడతాను. ఓకే, రాజు నాయక్ గారు లేరంటే ఈరోజు ప్రధానంగా జరుగుతున్న చర్చ డైవర్ట్ అవ్వకుండా మనం యూనియన్ బడ్జెట్లో తెలంగాణకి వాటా దక్కలేదు అనేది ప్రధానమైన. కేసీఆర్ గారిని మీరు ఆహ్వానించి ఢిల్లీలో దీక్ష చేద్దామని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మీకు 8 మంది సభ్యులు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నప్పుడు పార్లమెంట్లో గళం విప్పాల్సింది మీరు కదా. వాళ్ళకి నెంబర్ లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర నెంబర్ ఉంది, సరే బీజేపీ దగ్గర నెంబర్ ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారని మనం ఆరోపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? సార్ ఇప్పుడు మా బాధ ఏంటంటే ఢిల్లీని శాసించే నేతగా మేము అనుకున్నప్పుడు వారు కనీసం ఢిల్లీకి వచ్చినైనా శాసిస్తారేమో, వాళ్ళు శాసించినప్పుడు వీళ్ళు అసలు ఆయనకి నెంబరే లేదు కదా ఢిల్లీలో, ఆయన ఢిల్లీకి వచ్చి ఏం చేస్తారు? కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఏం చేస్తారు? మేమేమంటున్నాం సార్, ఇప్పుడు అసెంబ్లీలో రావడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని చూడడానికి వారికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కనీసం ఢిల్లీలోనైనా వెళ్ళి ఏదైనా చేస్తారేమో, వారు ఏది అది ఏది అంటే ఏది బక్క చిక్కిన ప్రాణము, ఏది పిడికిలి బిగించి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఎవరిలో ఒకరిని దీక్ష చేయమంటే హరీష్ రావు గారిలో ఒక దీక్ష చేయమని, కేటీఆర్ గారిలో ఒక దీక్ష చేయమని, కేసీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తారు. అంటే సార్ ఇప్పుడు చావునట్లో మేము తలకాయ పెట్టలేదు కదా సార్, వాళ్ళే పెట్టినప్పుడు ఈసారి చేయడానికి అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది. సో మేమేమంటున్నాం, ఒక మాట ఏమంటే కేంద్రం మనకు వివక్ష చూపించింది బడ్జెట్ రూపంలో అని చెప్పి మీరు నమ్ముతున్నారు, ఇక్కడ సార్ నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా, సతీష్ అన్న నమ్ముతున్నారు, అందరం నమ్ముతున్నాం, బీజేపీ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళ ఆత్మసాక్షిగా తెలిసినప్పుడు మనకు మంచి వేదిక ఏంటి? అసెంబ్లీ మంచి వేదిక, చర్చించడానికో లేకపోతే చర్చ పెట్టడానికో, ఇన్ కేసు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కూడా మంచి వేదికనే, దాన్ని వాడుకుంటే అయిపోయేది. మరి మీరు నిజంగా కొట్లాడుతున్నారు.